కాసేపట్లోనే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. ఐటీ స్లాబుల్లో మార్పులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 5 లక్షల లోపు పూర్తి పన్ను మినహాయిస్తారనే అంచనా కూడా ఉంది. ఇక 10 లక్షల లోపు కొంత ఊరట ఇస్తారనే చర్చ కూడా మొదలవుతుంది. ఇక ఐటీ స్లాబుల్లో మారుస్తారని ఉద్యోగుల్లో ఆశ కూడా తెలుస్తోంది. ఒకసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఇక ఐటీ స్లాబుల్లో మార్పులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత 5 లక్షల లోపు పూర్తి పన్ను మినహాయిస్తారనే అంచనా కూడా ఉంది. 10 లక్షల లోపు కొంత ఊరట ఇస్తారనే చర్చ కూడా కొనసాగుతోంది. కానీ ఐటీ స్లాబులు మారుస్తారని ఉద్యోగులు ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా పేపర్లెస్ బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతోంది. ఇక బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు కూడా చాలా భారీ అంచనాతోనే ముందుకెళ్తున్నాయి. కాసేపట్లోనే కేంద్ర బడ్జెట్ ముందుకు రాబోతోంది. ఈసారి కూడా పేపర్లెస్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్రపతిని కలిశారు కేంద్ర మంత్రి. కేంద్ర బడ్జెట్ ప్రతులను అందజేశారు నిర్మలా సీతారామన్. ఇక ఈసారి వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండబోతున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు ఆశలు వ్యక్తం చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. వారి డిమాండ్లను కూడా ఇప్పటికే మనం చూసాం. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పైన కూడా కొన్ని ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ అయితే తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా పలు కట్టడాలకు, రోడ్లకు, భవనాలకు కూడా నిధులు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. సో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర అధికారులు, తర్వాత స్టేట్ మంత్రులు కూడా. సో మొత్తం మీద ఆర్థిక బడ్జెట్ని, వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ద్రౌపది ముర్ముకి చూపించారు. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కొంత చర్చ కూడా జరిగింది. సో కొన్ని విజువల్స్ కూడా చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నాయి బడ్జెట్ పైన. సో ఏకంగా నిర్మలా సీతారామన్ ఒక రికార్డుని బ్రేక్ చేశారు. వరుసగా 7వసారి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు కైవసం చేసుకున్నారు. ఇక 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 9 సార్లు చిదంబరం కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇక 8 సార్లు ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ 4వ స్థానంలో ఉన్నారు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో భేటీ జరిపారు. మొదటగా కేంద్ర మంత్రులు కూడా బడ్జెట్ ఆమోద ముద్ర వేశారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే అంటే 11 గంటల ఎగ్జాక్ట్గా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంటే కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ 10 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ఎన్డీఏ 3.0 కూటమి. అంటే ఇప్పటికే 2 సార్లు బీజేపీ ఇండివిజువల్గా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది 3వసారి ఎన్డీఏ కూటమి. సో మీరు చూస్తున్నారు పార్లమెంట్కి చేరింది. పార్లమెంట్లోకి నిర్మలా సీతారామన్ అడుగు పెడుతున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే తన చేతిలో రెడ్ బుక్ ఏదైతే ఉందో అందులోనే ఉంది ఒక ట్యాబ్. టెక్నాలజీని ఉపయోగిస్తూ పేపర్లెస్ బడ్జెట్గా మనం చూడబోతున్న నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ట్యాబ్లో ఉండబోతున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ ట్యాబ్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించి అంకెలు ఉన్నాయి. ఎవరికి ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయి, ఎవరికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించబోతున్నారు, ఎవరి సంక్షేమం ఏ రకంగా ఉండబోతోంది, ట్యాక్సులు ఏ రూపంగా వసూలు చేయబోతున్నారు, పూర్తి స్థాయి సమాచారం ఈ ట్యాబ్లోనే పొందుపరిచి ఉంది. కేవలం 10 నిమిషాల్లోనే పార్లమెంట్లో ఈ యొక్క బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టబోతున్నారు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్ళాం. ఎస్ రామకృష్ణ, సో ఎటువంటి అంచనాలు ఉన్నాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఈ బడ్జెట్ విషయాలపైన, సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇక బడ్జెట్ మీద చాలా అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోడీ 3వసారి అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఈ 3rd టర్మ్ లో ప్రజల అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందా ఉండదా అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏమిటంటే మరి ఒకవైపు సంక్షేమము, మరొకవైపు అభివృద్ధిని, రెండింటిని సమతూకంలో వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే టైంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి వీటన్నిటిని చేసుకుంటూనే సంక్షేమము, అభివృద్ధిని చేసుకుంటూనే ద్రవ్యోల్బణం కట్టడి చేయగలగాలి. ఆ విధంగా బడ్జెట్ ఉంటే దేశానికి నష్టం ఉండదు, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా ఆర్థిక నిపుణులు చెప్తున్న అంశం. అయితే వికసిత భారత్ లక్ష్యంగా 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో అభివృద్ధి చెందిన దేశంగా నిర్ణయించడం కోసమే ఈసారి మోడీ సర్కారు
బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. మరి ఈ 5 ఏళ్ల బడ్జెట్ కూడా అదే రకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానికి తోడు కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అతి త్వరలో. మరి ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ అనేది ఆ రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి చాలా ఆశాజనకంగాను అందరికీ వరాలు ఇచ్చే ఈ బడ్జెట్ గాను ఉంటుందని చెప్పేసి కూడా రామకృష్ణ, గతంలో 2 సార్లు మనం చూస్తే మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా అటు బీజేపీ ప్రభుత్వం ఇండిపెండెంట్ గా ఉంది కాబట్టి కొంత వెసులుబాటు ఉండేది. బడ్జెట్ కేటాయింపులో కూడా ఇండివిజువల్ గా వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ గా కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. ఈసారి డెఫినెట్ గా ఎన్డీఏ కూటమిలో టీడీపీ తర్వాత బీఆర్కి సంబంధించిన పార్టీలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ నేపథ్యంలో అపోజిషన్ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే అందరూ కూడా ఈసారి ఎన్డీఏ సర్కారు సంకీర్ణ సర్కారు ఉన్న నేపథ్యంలో కొంత క్లిష్టమైనగానే ఉంటది. ఎందుకంటే గతంలో మాదిరిగా ఫ్రీ బర్డ్ లా ఉండదు. ఎందుకంటే ప్రతి అడుగును కూడా ఆచితూచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బడ్జెట్ లో కూడా మిత్రపక్షాలు ఉన్న స్టేట్ కి కంపల్సరిగా ప్రాధాన్యత కల్పించాలి. ఆ రకంగానే ముందుకెళ్తుంది బడ్జెట్ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి అనేది ప్రధానంగా ఈసారి ఉండబోతుంది. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, అలాగే రక్షణ రంగానికి కూడా మంచి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. ఇక రైతన్నలకు టాప్ ప్రయారిటీ రైతన్నలకు ఇస్తారు. పిఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా చాలా భారీ ఎత్తున మార్పులు చేర్పులతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అన్నదాతలకు అందించే నగదు సాయం కూడా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఈ బడ్జెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 240 సీట్ల దగ్గరే బీజేపీని ఆపేశారు. ఎక్కడో తప్పు జరిగింది, ప్రజలకి లోటు చేశామనేది నరేంద్ర మోడీ గమనించారు. కాబట్టి ఈసారి బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉండే మంచిగా ఆశాజనకంగా అందరికీ వరాల జల్లు కురిపించేదిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ట్యాక్స్ ఉపశమనం కూడా దక్కే అవకాశం కనిపిస్తుంది. గత కొన్నేళ్లలో జీవన వ్యయాలు పెరిగినాయి కానీ ఆ మేరకు ప్రమాణాలు పెరగలేదు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో కొంత ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 10 లక్షల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు పన్ను చెల్లింపు విషయంలో కొంత ఊరట లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి మహిళా సాధికారత టాప్ ప్రయారిటీ. ఇది కూడా ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారతకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈసారి మహిళా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సామాజిక సంక్షేమ వ్యయాలను కూడా బాగా పెంచబోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ పథకాలపై ఎక్కువ కేటాయింపులు జరగబోతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు చేయూతనివ్వబోతున్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. మరి ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 70 ఏళ్లు దాటిన వృద్ధులు అందరూ ఆయుష్మాన్ భారత్ కింద వస్తారు. మరి ఇది పార్లమెంట్ లో ఉభయ సభలను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. మరి ఆయుష్మాన్ భారత్ బీమాని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచబోతున్నారు. దాంతో పాటు దేశ జనాభాలో 30% మందికి ఆరోగ్య బీమా లేదని ఇటీవల ఒక నివేదిక వెల్లడించిన నేపథ్యంలో మరి ఈ సంఖ్యను కూడా భారీగా పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి మహిళల సాధికారత కోసం ఈసారి బడ్జెట్ లో కీలక పథకాలు ప్రవేశపెడతారు అనేది ఇక స్పష్టంగా తెలుస్తోంది. మరి దాంతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టాప్ ప్రయారిటీ దొరుకుతుంది. దేశంలో దాదాపుగా స్మార్ట్ సిటీలను ఎక్కువగా చేయబోతున్నారు. ఈసారి అన్ని రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ సిటీల సంఖ్యను పెంచే అవకాశాలు అయితే కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ముందుకు వెళ్ళడానికి స్మార్ట్ సిటీలు ఎంతో చాలా అవసరం కాబట్టి ఆ స్మార్ట్ సిటీల రూపకల్పనకు అందుకు నిధులను భారీగా కేటాయించే అవకాశాలు కూడా ఈ బడ్జెట్ లో కనిపిస్తుంది. అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే నీటిపారుదల ప్రాజెక్టులు, జలవనరుల రంగానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి ఇప్పటికే చాలా వరకు కూడా ప్రపోజల్స్ వచ్చాయి. బడ్జెట్ కు ముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రధానమంత్రిని అలాగే కేంద్ర హోంమంత్రిని ఆర్థిక మంత్రిని కలిసి తమ జాబితాని ఇవ్వడం జరిగింది. కొన్ని ఒప్పందాలు అలాగే కొన్ని హామీల నేపథ్యంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఈసారి బడ్జెట్ లో మంచిగా చాలా ఎక్కువ మేలు చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది. రైల్వే ప్రాజెక్టులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ देश के किसान, देश के गरीब और देश की आधी आबादी, देश की महिलाएं और यहाँ तक की मिडिल क्लास, सभी की आशाओं की पूर्ति इस बजट के माध्यम से होगी। और मोदी सरकार की जो गारंटियां हैं देश के प्रति, जो हमारे चुनाव पूर्ण किए गए सारे वादे हैं और सबसे बड़ा जो हमारा कमिटमेंट है कि देश की अर्थव्यवस्था दुनिया में तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगी। भारत की इकोनॉमी तेज गति से आगे बढ़ेगी। कल के
4 నిమిషాలకు ఆమె బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. 11 గంటల 4 నిమిషాలు, ఇంకా 4 నిమిషాలే టైం ఉంది. 4 నిమిషాలకి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెడతారని తెలుస్తుంది. రామకృష్ణ, తెలుగు రాష్ట్రాల ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా సానుకూలంగా వాళ్ళకి కొంత శుభవార్త వచ్చే రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? పరిస్థితి ఉందా? ఎందుకంటే అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అప్పుల ఊబిలో కూరుకుపోయామంటే 2 రాష్ట్రాలు కూడా శ్వేతపత్రం విడుదల చేశాయి, అనేక రకాలుగా ప్రజలు కూడా హామీలు ఇచ్చాయి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా అటు కేంద్ర బడ్జెట్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. సో ఈ ఆశలన్నీ కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉందా? 100% ఉంది. ఇక్కడ ఒక లింక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి కంపల్సరిగా ప్రాజెక్ట్స్ ఇవ్వాల్సిందే. అందులో నో డౌట్ ఇస్తారు. ఆ మేరకు హామీలు కూడా ఇప్పటికే వచ్చాయి. చంద్రబాబు నాయుడు వచ్చి కలిసి వెళ్ళిన నేపథ్యంలో ప్రాజెక్టులు అయితే గ్యారంటీగా ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. దాంతో పాటు పోలవరానికి భారీ నిధులు కేటాయిస్తారు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తారు. ఇక కొత్త ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక తెలంగాణకి ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయినప్పుడు కూడా తెలంగాణకి ఇస్తారు. కారణం ఏంటంటే ఇది లింక్ విత్ ఆంధ్రప్రదేశ్, విభజన సమస్యలు, విభజన హామీలు, ఇంకా రకరకాల అన్ని వాటితో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఒక ప్రధానమంత్రి జరిగినటువంటి ఒక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి ఈ విభజన సమస్యలు సాల్వ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ సహకరించాలి అంటే తెలంగాణకు బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు జరగాలని రేవంత్ రెడ్డి ఒక లింక్ పెట్టారు ప్రధానమంత్రి దగ్గర. మరి ఆ నేపథ్యంలో కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ Which one? The 14-hour IT. Yeah, naturally, when it is not practical and it is against the rules, international labor laws, how it is possible? It's inhuman also. Sir, what is your expectation from budget? Budget will be consolidation of 10 years growth, and this will be the a road to Viksit Bharat. రామకృష్ణ, పార్లమెంట్కి పెద్ద ఎత్తున అంటే ఈరోజు బడ్జెట్ విషయంలో అందరూ కూడా పార్లమెంట్ సెషన్స్ చూసే అవకాశం ఉంది. సో సామాన్య ప్రజలకి అంటే డెఫినెట్గా పవర్టీ రిమూవల్ అనేది కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం. సో గతంలో ప్లానింగ్ కమిషన్లో ఇటువంటి అంశాలు ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్లో ఇటువంటి అంశాలు జోడించడం జరుగుతోంది. సో ఆ పేద మధ్యతరగతి ప్రజానికానికి ఎటువంటి లబ్ధి చేకూరబోతోంది? వారికి ఎటువంటి సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి విషయాల్లో కావచ్చు, వాళ్ళకి ట్యాక్స్ రిలాక్సేషన్లో కావచ్చు, ఎటువంటి రిలాక్సేషన్ దొరకబోతోంది? పేద మధ్యతరగతి ప్రజలకి, పేద వర్గాలకి ఆయుష్మాన్ భారత్ ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. ఇక వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఎనీ కార్పొరేట్ ఆఫీస్ లో 10 లక్షల దాకా వాళ్ళ వైద్యం చేయించుకోవచ్చు. ఇదొక మేలు జరగబోతుంది. రైతులకు కిసాన్ సమ్మాన్ పథకం కింద ఇవ్వబోయే నగదుని పెంచుతున్నారు. మళ్ళీ మహిళా సాధికారత కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలు మహిళలకి ప్రవేశపెడుతున్నారు. ఇక మధ్యతరగతి వర్గాలకి కీలకమైనది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కూడా 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఈసారి భారీ ఊరట ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. మరి ఇది చాలా ఇంపార్టెంట్. రామకృష్ణ, ఇక్కడ ఒక సీరియస్ పాయింట్ పెద్ద ఎత్తున ఇప్పుడు మనం సోషల్ మీడియా కావచ్చు, ఇక్కడ చూసినా కూడా యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఒక సీరియస్ పాయింట్ ని మోడీ 3.1 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి సూచిస్తున్నారు. ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున అటు ఇండియాలో కనబడుతోంది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని అరికట్టే దిశగా కావచ్చు, ఇంకేదైనా కొత్త ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే అవకాశం కనబడుతోందా? నిరుద్యోగానికి సంబంధించి ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం కోసం కూడా స్వయం సమృద్ధి కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో చూసినట్టుకైతే ముద్రా లోన్స్ కానీ, అలాగే PMEJY ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ, అలాగే దాంతో పాటు ఇక రామకృష్ణ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. బడ్జెట్ కి టైం ఆరంభమైంది. సమయం 10:55 కావస్తోంది. కౌంట్ డౌన్ మొదలైంది. హౌస్ ప్రొసీడింగ్స్ షార్ట్లీ అంటే మరొక 2 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. ఒక 2 నిమిషాల్లో పార్లమెంట్ లో సమావేశం చూడబోతున్నాం. ఆర్టీవీ కూలంకషంగా బడ్జెట్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం రోజు ప్రారంభమయ్యే అసెంబ్లీలో, అటు ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక 2వ రోజు అసెంబ్లీ సమావేశాలు. ఇటు యూనియన్ బడ్జెట్ కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతున్న కానీ కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఆర్టీవీ మీకు క్లుప్తంగా వివరించి బడ్జెట్ పద్దులతో పాటుగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల పూర్తిగా కూడా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించి వివరణ ఇచ్చే కూడా ప్రయత్నం చేస్తోంది. సో 10:59 అంటే మరొక నిమిషం సమయం మాత్రమే ఉంది.
సో మరొక నిమిషంలోనే బడ్జెట్ సమావేశం ప్రారంభం కాబోతున్నాయి. 7వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి 50 లక్షలు దాటే అవకాశం కనబడుతోంది. బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటే అవకాశం కనబడుతోంది. గత సంవత్సరంలో 45,03,097 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి 50 లక్షలు దాటే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో డెఫినెట్గా ఈసారి కొన్ని చిక్కుముళ్ళు అయితే ఉండే అవకాశం ఉంది. అంత ఫ్రీగా సెల్ఫ్గా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. 11 గంటలు కావచ్చింది. 11 అయిన సమయం మరొక సెకండ్స్ వ్యవధిలోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మీ ముందుకి బడ్జెట్ పద్దులు రాబోతున్నాయి. డిజిటల్ రూపంలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరి కాసేపట్లో బెల్ రింగ్ కాబోతోంది. పార్లమెంట్లో అందరు ఎంపీలు కూడా కూర్చోబోతున్నారు. నిర్మలా సీతారామన్ 7వసారి తన బడ్జెట్ సమావేశాన్ని 7వ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఎటువంటి ఆకర్షణీయమైనటువంటి పద్ధతులు చూడబోతున్నాం. ట్యాక్స్ రిలాక్సేషన్ మనకు కనబడబోతోందా? సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఎటువంటి రిలాక్సేషన్ దొరకబోతోంది? సో చాలా కాలంగా నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. నిరుద్యోగ సమస్య కోసం ఎటువంటి అంచనాల్ని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది అని కూడా చూసే అవకాశం కనబడుతోంది. 11 గంటలు కావచ్చింది. మరి కాసేపట్లోనే సెకండ్స్ల వ్యవధిలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో డెఫినెట్గా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తునే దీనికి సంబంధించి ప్రశ్నలు ఏమనెత్తబోతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈసారి స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో మోడీ సర్కార్కి డెఫినెట్గా ఇబ్బంది కలిగే అంశం అయితే ఉంది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ బీహార్ అసెంబ్లీకి సంబంధించి కూడా అంటే వారిని కూడా సంతృప్తి స్టార్ట్ అయింది బడ్జెట్. माननीय सदस्यगण, मुझे अपनी ओर से तथा सदन के माननीय सदस्यों की ओर से अंतर संसदीय संघ आईपीयू की प्रेसिडेंट और तंजानिया and the poor for achieving social justice comprehensively, the saturation approach of covering all eligible people through various programs, including those for education and health, will be adopted to empower them by improving their capabilities. Implementation of schemes meant for supporting economic activities by craftsmen, artisans, self-help groups, scheduled caste, scheduled tribe, and women entrepreneurs and street vendors such as the PM Vishwakarma, PM Swanidhi, National Livelihood Missions and Stand Up India will be stepped up